అన్నిటికంటే ఉన్నది గొప్ప శక్తి దేంట్లో అంటే ప్రార్థన. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నామండి, కొద్దిసేపు కూడా చేయలేకపోతున్నామండి. ప్రార్థన అంటే దిస్ ఈజ్ యువర్ ఐ ఓపెనర్. ఇప్పటికైనా ప్రార్థన చేయడము ప్రారంభించాలి. ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. మేము నా కుటుంబంలో అంత దురాత్మల ప్రభావం అండి. నా కుటుంబంలో అంతా కూడా వ్యాధులతోటి పీడించబడుతుందండి. నా కుటుంబం అంతా కూడా కలవరాలండి. నాకు నా భార్యకి మధ్య సమాధానం లేదు, భర్తకి సమాధానం లేదు. ఇల్లంతా కలవరమే. ప్రార్థన హీనత, ప్రార్థన లేనితనము. ఎప్పుడైతే ప్రార్థనలో తగ్గిపోతూ ఉంటామో అపవాది శక్తులు పెరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రార్థన పరిస్థితి, ప్రార్థన శక్తి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఇళ్లలో తగ్గినప్పుడు అపవాది ప్రభావం అక్కడ పెరుగుతూ ఉంటది. నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను. మీ జీవితంలో ఉన్న అనుభవం అలాగా? నేను ప్రార్థనలో తగ్గానండి, అపవాది అలాగా తాసుపాములాగా లేస్తూ వచ్చాడు. ఒకటి తర్వాత ఒకటి మా జీవితంలో దాడి చేస్తానే ఉన్నాడు.